ఆకు ఎంత మంచిగా ఉన్నదంటే నో ఫర్టిలైజర్, నో పెస్టిసైడ్, ఇంతకంటే ఆర్గానిక్ ఎక్కడ దొరకదు కావచ్చు. యూఎస్లో గార్డెనింగ్ చేయడం ఎంత కష్టం అంటే ఫస్ట్ థింగ్ ఉండేది ఎండ ఉండేది 3 నెలలు. ఆ 3 నెలలు ఏదో కష్టపడి ఇంట్రెస్ట్ తోటి చేసుకుంటే ఈ పనికిరాని యానిమల్స్, ఇది ర్యాబిటో జింకనో నాకు తెలియదు, ఈ జింకల బాధ ఉందని ఫెన్స్ పెట్టించుకున్నా. రాత్రి చూస్తే టమాటా చెట్లు అన్నీ తినిపోయాయండి. అసలు ఇది ఆకు లేకుండా తినేసింది. ఏం యానిమల్ వచ్చి పాడిందో ఏమో, అసలు నాకైతే బూతులు వస్తున్నాయి. ఈ రాస్బెర్రీస్ మంచిగా వస్తున్నాయని చూస్తున్నా, చేతికి వచ్చే లోపు అవి భయమైపోతుంది. పోనీ ఇవన్నీ తింటే ఓకే, ఇవన్నీ తినని ఇట్స్ ఓకే అనుకుంటే, ఆ టమాటా చెట్లు అక్కడైతే చిక్కుడుగా ఎంత బాగా వచ్చింది ఉండే. అండ్ దెన్ తీరా చూస్తే మొత్తం అన్నీ తినేసింది. సో ఇంకా రాత్రికి రాత్రి నా దగ్గర ఇట్లా పెన్స్ లాంటిది ఉంటే అది పుట్ ఇట్ హియర్ చూపిస్తున్నా, ఇట్లా బ్లాంకెట్ లాగా కప్పేసిన. సో హోప్ఫుల్లీ అట్లీస్ట్ కొంచెం పెద్దగా అయ్యేంత వరకన్నా ఉంచుతుందేమో అని. ఏం యానిమల్ తిన్నదో ఏం పాడో కానీ అట్లీస్ట్ కొన్ని మిగిలినాయి, కొన్ని చంపేసింది. ఆ జుకీని అయితే ఎంత బాగా కాయలు వస్తుంది. స్టూపిడ్ యానిమల్ దరిద్రబ్ది అది ఏదో తిన్నది కానీ, బట్ ఎనీవే ఇట్లా జుకీని చూసినట్టు బాగా వస్తుందో. సో దానికి ఇట్లా మంచిగా ఇట్లా బ్లాంకెట్ లాగా ఇది వేసుకొని కాపాడుతుందా. అండి ఎంత పాలకూర వచ్చిందో మంచిగా. ఈరోజు ఫ్రెష్ పాలకూరతోటి పప్పు చేస్తారా అంటే వీళ్ళ పిల్లలు మొహాలు మార్చేసారు. సో మంచిగా ఇది కట్ చేసి యమ్మీ యమ్మీ సర్ప్రైజ్ చేస్తా. ఓన రెడీగా ఉందేమో చూస్తాను ఫస్ట్. రెడీ అయిపోయింది. సో దీంట్లో బజ్జీలు పకోడీ వేసుకుంటూ చెప్తా. ఇందాక చెప్పినా కదా సర్ప్రైజ్ అని, వాడు బాస్కెట్బాల్ ఆడుతందుకు పోయినాడు. సో మంచిగా పాలకూర, ఆనియన్, కొంచెం శనగపిండి వేసి పకోడీకి కలుపుకున్నా. ఇంకా కొంచెం ఏమో ఇట్లా డైరెక్ట్గా జస్ట్ ఇట్లా ఆకుతోటి ఇట్లా బజ్జీలాగా చేస్తా. వాడు పార్క్ నుంచి వచ్చే వరకు సర్ప్రైజ్ చేస్తా. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను మంచిగా బయట పెట్టుకున్నా. సమ్మర్లో నాకు ఇట్లా బయట చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. యూనో ఫ్రెష్ ఎయిర్ అండ్ బర్డ్స్ నాయిస్ అండ్ ఇంట్లో నూనె వాసన ఉండదు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. కొంచెం అంతా తక్కువ చేస్తాం. ఓకే గుడ్. యూజువలీ అయితే నేను డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ చేయను, మంచిది కాదని. బట్ ఇక పిల్లలు ఏదో స్పెషల్ అడిగినరు అండ్ మోర్ ఓవర్ వీడు 1 month అయితే మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోతాడు కదా, సంథింగ్ స్పెషల్ అని కొంచెం చేసిన. ఇది ఇంకొక స్టైల్. ఎంత ఆకు ఎంత మంచిగా ఉన్నదంటే నో ఫర్టిలైజర్, నో పెస్టిసైడ్, ఇంతకంటే ఆర్గానిక్ ఎక్కడ దొరకదు కావచ్చు. అండ్ ఒక్క పురుగు లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆకు. అండ్ లుక్ ఎట్ దాట్, ఎంత మంచిగా వస్తుంది. క్యూట్, ఎంత మంచిగా వస్తుంది చూడండి. చిన్న చిన్న ఆకు క్యూట్గా ఉంది. నాకు నేనే అనుకుంటున్నా. పకోడీ కాలేలోపు మీకు ఒకటి ఇట్లా గార్డెన్ చూపించేస్తా. లాస్ట్ ఇయర్ చూపించా కదా మందార చెట్టు, మంచిగా వచ్చింది. అండ్ దెన్ ఇక ఈ పట్నం బంతి అయితే అబ్బా అసలు విరగబూసింది. అండ్ దిస్ ఇస్ న్యూ రోజ్ ప్లాంట్. మీకు అక్కడ వెనకాల లిల్లీస్ చూడండి ఎట్లా కనపడుతున్నాయో. గివ్ మే జెన్యూన్ రియాక్షన్. ఓకే, ఫస్ట్ బజ్జీ ట్రై చేస్తున్నావా? సరే, స్పినచ్ బజ్జీ. ఓకే. అబ్బా ఎంత క్రిస్పీ, నైస్ అండ్ క్రిస్పీ, వెరీ నైస్. టేస్ట్ మంచిగా ఉందా? మంచిగా ఉన్నాయి. ఇదేంటి? ఆనియన్ అండ్ స్పినచ్. యా, ఆనియన్ అండ్ స్పినచ్ పకోడీ. ఇదంతా క్రిస్పీ కాలేదు కానీ మంచిగా ఉన్నది. సప్పగా అయిందా అది? కొంచెం సప్పగా అయింది కదా. బట్ ఈ బజ్జీ మంచిగా. ఇవి ఇగో జాపనీస్ రెస్టారెంట్లో టెంపూరా అని అమ్ముతారు చూడు, అట్లా లేవు, మంచిగా. సో ఇప్పుడు జుకీనీ అండ్ ఎగ్ ప్లాంట్ అన్నీ అట్లనే చేస్తా. నెక్స్ట్ గార్డెన్ టు టేబుల్ సిరీస్లో ఏ వెజిటబుల్ రెడీ అవుతుందో తెలియదు నా తోటలో. సో చూస్తూ ఉండండి.